హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నుంచి మన ఛానల్లో నెట్ఫ్లిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ హైలీ రికమెండెడ్ వెబ్ సిరీస్ అయిన డార్క్ వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్ అర్థం కావాలంటే బ్రెయిన్ ఉండాలి అని చాలామంది చెప్పారు. నాకు సిరీస్ చూశాను, అర్థం చేసుకున్నాను, ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. మొత్తం 3 సీజన్స్ 26 ఎపిసోడ్లు ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. ఏ ఎపిసోడ్ మిస్ అయినా ఇంకో ఎపిసోడ్ అర్థం కాదు. అండ్ ఆబ్వియస్లీ ప్రతి ఎపిసోడ్లో కూడా సస్పెన్స్ ట్విస్ట్లు అయితే మామూలుగా ఉండవు. సిరీస్ అర్థం చేసుకోవడం కష్టమే, ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్కి ఉన్న రిలేషన్స్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ మ్యాక్సిమం మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఈ సిరీస్కి మంచిగా వ్యూస్ అండ్ లైక్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ వీడియో పెట్టక ముందు నా ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో పెట్టాను. మీరు ఆ వీడియో చూసి నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని కొంచెం హెల్ప్ చేస్తారనుకుంటున్నా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కొంచెం వీడియో చూడండి, కొంచెం నాకు హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ ఆ వీడియో చూసి ఇప్పటివరకు నాకు హెల్ప్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ సిరీస్లోని ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇవాళ వీడియోలో చూద్దాం. పాస్ట్కి, ప్రజెంట్కి, ఫ్యూచర్ టైంకి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఆ 3 వరుసగా జరుగుతాయని మనం అనుకుంటాం, కానీ అది మన భ్రమ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన కోట్తో ఎపిసోడ్ 1 స్టార్ట్ అవుతుంది. నిన్న, నేడు, రేపు ఈ 3 టైం లైన్స్ వరుసగా జరగవు. కాలం అనే చక్రంలో ఈ 3 టైం లైన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అండ్ వాటికి అంతం లేదు, అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అని చెప్తూ మనకి కొంతమంది ఫొటోస్ చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే జూన్ 21, 2019. ఆ రోజు ఒక వ్యక్తి తన ఇంట్లో కూర్చొని ఏదో ఒక లెటర్ని ఎన్వలప్లో సీల్ చేసి తర్వాత పక్కనే ఉన్న కుర్చీ ఎక్కి ఉరేసుకుని చనిపోతాడు. నవంబర్ 4వ తారీఖు రాత్రి 10:13 తర్వాతే ఈ లెటర్ ఓపెన్ చేయండి, అప్పటి వరకు ఈ లెటర్ ఓపెన్ చేయొద్దు అని ఆ ఎన్వలప్పై రాసినట్టు మనకు చూపిస్తారు. ఆ పక్కనే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. కట్ చేస్తే ఒక అబ్బాయి పేరు జోనస్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి కూర్చొని పక్కన ఉన్న ఒక టాబ్లెట్ వేసుకుంటాడు. ఆ వెంటనే టైటిల్స్ పడతాయి. ఎపిసోడ్ 1 టైటిల్ సీక్రెట్స్. ఆ రోజు నవంబర్ 4, 2019, అంటే ఆ లెటర్ని ఓపెన్ చేసే రోజు అన్నమాట. కరెంట్ పోవడంతో ఈ జోనస్ నిద్ర లేచి కిందకు వచ్చి వాళ్ళ అమ్మను పిలుస్తాడు. ఆ టైంలో వాళ్ళమ్మ వేరొక వ్యక్తితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. జోనస్ పిలవడంతో వాళ్ళు పని ఆపేసి మళ్ళీ రాత్రి కలుద్దాం అనుకుంటారు. నీ వైఫ్ క్యాథరీనా ఉంటుంది కదా అని జోనస్ వాళ్ళ అమ్మ హ్యానా ఆమె బాయ్ ఫ్రెండ్ ఉల్రిచ్తో అంటుంది. అవన్నీ తర్వాత చూసుకుందాంలే అని చెప్పి ఉల్రిచ్ ఆ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాడు. స్టార్టింగ్లో చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ మెంబర్సే వీళ్ళు, అతని వైఫ్ హ్యానా అండ్ వాళ్ళ కొడుకు జోనస్. నెక్స్ట్ సీన్లో జోనస్ సైకిల్ తొక్కుంటూ స్కూల్కి వెళ్తుంటాడు. వీళ్ళున్న ఏరియాలో దట్టమైన అడవులు ఉంటాయి అండ్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. జోనస్ ఆ రోడ్డు మీద వెళ్తుండగా ఎరిక్ అనే కుర్రాడు ఆ ఊరిలో మిస్ అయ్యాడని ఉన్న పోస్టర్ చూస్తాడు. వీళ్ళుంటున్న ఊరి పేరు విండేన్. ఉల్రిచ్ జాగింగ్ చేసుకుంటూ ఆ విండేన్ ఊరిలో ఉన్న ఒక గుహ వైపు వెళ్తుంటాడు. కట్ చేస్తే జోనస్ పీటర్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఆ అడవుల్లో నడుస్తూ ఉంటాడు. పీటర్ జోనస్ థెరపిస్ట్. జోనస్ తండ్రి సూసైడ్ చేసుకుని చనిపోవడంతో జోనస్ అప్పటి నుంచి డిప్రెషన్లో ఉంటాడు. అప్పటి నుంచి కూడా జోనస్కి పీటర్ ట్రీట్మెంట్ ఇస్తూ అతని మెంటల్గా రికవర్ చేయడానికి అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు. మా నాన్న నాకు అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు అని జోనస్ పీటర్కి చెప్తాడు. సర్లే, ఇంతకీ మందులు వేసుకుంటున్నావా లేదా అని పీటర్ అడుగుతాడు. తీసుకుంటున్నా, మా నాన్న నాతో ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అని జోనస్ అంటాడు. అవునా, ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాడంటావు అని పీటర్ అడుగుతాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడా? అసలు అతను ఎందుకు మమ్మల్ని అనాథలను చేసి చనిపోయాడో చెప్పాలి, ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో చెప్పాలి, అసలు మాతో ఒక మాట కూడా మాట్లాడకుండా తన బాధ ఏంటో చెప్పకుండా ఎందుకు అలా చేసుకున్నాడో చెప్పాలి అని జోనస్ చెప్తూ బాధపడతాడు. నెక్స్ట్ జోనస్ ఫాదర్ వాళ్ళ అమ్మ, అంటే జోనస్ నానమ్మ, ఆ రోజు ఆ లెటర్ ఉన్న బాక్స్ని తీసి చూస్తుంది. ఆ లెటర్ ఓపెన్ చేయడానికి ఇంకా టైం అవ్వలేదు. అప్పుడే రేడియోలో వాళ్ళ ఊర్లో ఉన్న పవర్ ప్లాంట్ హిస్టరీ గురించి చెప్తుంటారు. 1953లో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇక్కడ కట్టాలని ప్లాన్ చేశారు. 1960లో అటామిక్ ఎనర్జీ యాక్ట్ పాస్ అయ్యాక ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 2020 నుంచి ఈ పవర్ ప్లాంట్ని మూసేయడానికి జర్మనీ గవర్నమెంట్ ప్లాన్ చేసుకున్నారు అని రేడియోలో చెప్తారు. ఉల్రిచ్ జాగింగ్ చేసుకుంటూ తన ఇంటికి వచ్చేస్తాడు. అతని వైఫ్ క్యాథరీనా తన పిల్లలకి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపే పనిలో ఉంటుంది. ఉల్రిచ్ అండ్ క్యాథరీనాకి 3 పిల్లలు. పెద్దవాడి పేరు మ్యాగ్నస్, నెక్స్ట్ అమ్మాయి పేరు మార్తా అండ్ వాళ్ళ లాస్ట్ కొడుకు మికేల్. మికేల్ ఆ రోజు స్కూల్లో ఒక ప్రోగ్రాం ఉండడంతో ఒక మెజిషియన్ లాగా గెటప్ వేసుకుంటాడు. ఎందుకంటే వాడికి పెద్ద అయ్యాక హౌండిని అనే ఒక పెద్ద మెజిషియన్ లాగా అవ్వాలని అతని కోరిక. మికేల్ని ఉల్రిచ్ ఒక మ్యాజిక్ ట్రిక్ పెర్ఫామ్ చేయమంటే మికేల్ ఒక ట్రిక్ ప్లే చేసి చూపిస్తాడు. ఉల్రిచ్ ఆ మ్యాజిక్ ట్రిక్ చూసి సర్ప్రైజ్ అయ్యి ఆ ట్రిక్ ఎలా చేసావు అని అడిగితే, ఎలా చేసావు అని అడగకూడదు, ఎప్పుడు ఆ ట్రిక్ ప్లే చేసావు అని అడగాలి అని మికేల్ అంటాడు. వాళ్ళ నాన్న చనిపోవడంతో జోనస్ 2 నెలలు స్కూల్కి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడే స్కూల్కి వెళ్తాడు.
జోనస్ ఫ్రెండ్ బార్టోస్ వచ్చి అతన్ని కలుస్తాడు. భయపడకరా, నువ్వు ఈ 2 నెలల్లో ఫ్రాన్స్ వెళ్ళావని అందరికీ చెప్పానులే, ఇంక పద అని చెప్పి బార్టోస్ జోనస్ని తీసుకువెళ్తాడు. నెక్స్ట్ సీన్లో ఉల్రిచ్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఎందుకంటే అతను ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి. ఉల్రిచ్ స్టేషన్కి వెళ్ళేసరికి అక్కడ ఒక లేడీ పోలీసులపై అరుస్తూ ఉంటుంది. నా కొడుకు ఎరిక్ తప్పిపోయి ఇన్ని రోజులయ్యింది, ఇంకా మీరు అతని జాడ కనబెట్టలేకపోయారు, ఏం చేస్తున్నారు మీరు అందరూ అని చెప్పి ఆమె పోలీసులపై ఫైర్ అవుతుంది. చూడండి, మేమందరం అదే పనిలో ఉన్నాం, చాలామందిని ఇంట్రాగేట్ చేస్తున్నాం, అన్ని ఇళ్ళు వెతుకుతున్నాం, ఇంకా ఫారెస్ట్ అంతా వెతుకుతూనే ఉన్నాం, మీరు సైలెంట్గా ఉంటే మా పని ఇంకా ఈజీ అవుద్ది అని పోలీస్ ఆఫీసర్ చార్లెట్ చెప్తుంది. ఆ మాటలు విని ఆ తప్పిపోయిన ఎరిక్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చి పోలీస్ ఆఫీసర్ చార్లెట్ ముఖంపై ఉమ్మేస్తుంది. వెంటనే పోలీసులు ఆ లేడీపై అటాక్ చేయడానికి వస్తే ఉల్రిచ్ వాళ్ళని ఆపి, మీరు కోపడకండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం, బహుశా ఎరిక్ కావాలని ఇక్కడి నుంచి పారిపోయాడేమో అని ఉల్రిచ్ అంటాడు. ఎరిక్ ఇదివరకు అలాగే చేసేవాడు, కానీ 2-3 రోజులకే తను తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. ఈసారి మాత్రం 13 రోజులైనా ఎరిక్ తిరిగి రాలేదు అని ఎరిక్ ఫాదర్ అంటాడు. ఉల్రిచ్ వాళ్ళని ఓదార్చి, మీ కొడుకు ఎక్కడున్నాడో కనిపెట్టే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ విండోలో ఉండే ఆ గుహను చూపిస్తారు. ఆ గుహలో నుంచి ఎవరో బయటకు వస్తారు. అతను ఎవరన్నది మనకు చూపించరు. నెక్స్ట్ సీన్లో ఉల్రిచ్ అండ్ క్యాథరినా పెద్ద కొడుకు మ్యాగ్నస్ స్కూల్ దగ్గర వీడ్ కొడుతుండగా ఫ్రాన్సిస్కా అనే అమ్మాయి వచ్చి తను కూడా ఒక దమ్ములాగి వెళ్ళిపోతుంది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరో కాదు, మ్యాగ్నస్ వాళ్ళ అమ్మ క్యాథరినానే. జోనస్ అండ్ బార్టోస్తో పాటు స్టూడెంట్స్ అందరూ ఒక హాల్లో కూర్చుంటారు. అప్పుడు అక్కడికి మార్తా వస్తుంది. మార్తాను చూసి జోనస్ హ్యాపీగా ఫీల్ అయితే మార్తా మాత్రం బార్టోస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం చూసి జోనస్ ఒక రకంగా సర్ప్రైజ్ అవుతాడు. మార్తా జోనస్ వంక ఏదో తప్పు చేసినట్టుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆ స్కూల్ ప్రిన్సిపల్ క్యాథరినా వచ్చి, మీ అందరికీ తెలుసు కదా ఎరిక్ కనిపించడం లేదని, ఇప్పుడు మనందరి మీద ఒక బాధ్యత ఉంది. ఎరిక్ గురించి మీలో ఎవరికైనా ఏ విషయమైనా తెలిస్తే వెంటనే మా దగ్గరికి వచ్చి చెప్పండి, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎరిక్ ఎక్కడున్నా తిరిగి రావాలని మనం అందరం కోరుకుందాం, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం అని క్యాథరినా స్టూడెంట్స్కి చెప్తుంది. మరో పక్క తప్పిపోయిన ఎరిక్ గురించి చార్లెట్ ఉల్రిచ్తో మాట్లాడుతూ, ఎరిక్ పారిపోయి ఉంటే డబ్బులు అండ్ అలాగే తన బట్టలు ఏదో ఒకటి తీసుకుని పారిపోయేవాడు కదా, కానీ అలాంటివేమీ అతను తీసుకువెళ్ళలేదని మనకు తెలిసింది. స్కూల్ నుంచి రెసిడెన్షియల్ ఏరియా మధ్య దారిలో చాలా టైర్ ట్రాక్స్ కనిపించాయి. అందులో 2 ట్రక్స్ యొక్క టైర్ ట్రాక్స్ అని తెలిసాయి. ఎరిక్ ఫాదర్కి కూడా ఒక వ్యాన్ ఉంది అని చార్లెట్ చెప్తుంది. ప్లీజ్ వాళ్ళ నాన్నే ఎరిక్ని కిడ్నాప్ చేశాడని మాత్రం చెప్పకే అని ఉల్రిచ్ చార్లెట్కి చెప్తాడు. అసలు ఆ ఎరిక్ పారిపోయాడని నువ్వెందుకు అనుకుంటున్నావు అని చార్లెట్ ఉల్రిచ్ని అడుగుతుంది. ఎందుకంటే ఇది విండేన్ కాబట్టి, ఇక్కడ ఇప్పటి వరకు అలాంటి కిడ్నాప్లు ఏం జరగలేదు కాబట్టి అని ఉల్రిచ్ అంటాడు. ప్రతిసారి నీ బ్రదర్కి జరిగినట్టుగానే వీళ్ళకి జరిగి ఉండొచ్చని ఎందుకు అనుకుంటున్నావు అని చార్లెట్ అడుగుతుంది. ఇదిగో మధ్యలో మా బ్రదర్ని ఇన్వాల్వ్ చేయకు అని చెప్పి ఉల్రిచ్ వెళ్ళిపోతాడు. చెప్పడం మర్చిపోయా, ఇవాళ మీ మదర్ స్టేషన్కి కాల్ చేశారు, నువ్వు ఒకసారి వెళ్ళి ఆమెను కలువు అని చార్లెట్ చెప్తుంది. నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు రాంగ్ స్టెప్ వేశానని బాధపడ్డావా అని ఉల్రిచ్ చార్లెట్ని అడిగి వెళ్ళిపోతాడు. అప్పుడే చార్లెట్ తన ఫ్యామిలీ ఫోటో వంక చూస్తుంది. అంటే తన హస్బెండ్ని పెళ్లి చేసుకుని తప్పు చేసిందా ఏమో, మరి ఆమె ఏం ఆలోచించిందో. చార్లెట్ ఫ్యామిలీ ఫోటోలో జోనస్కి ట్రీట్మెంట్ ఇచ్చిన థెరపిస్ట్ పీటర్ ఉంటాడు. అంటే ఆ పీటరే ఈ చార్లెట్ హస్బెండ్ అనమాట. అలాగే ఇందాక మ్యాగ్నస్తో పాటు స్కూల్ దగ్గరే దమ్ము కొట్టింది కదా ఫ్రాన్సిస్కా, ఆమె కూడా ఆ ఫోటోలో ఉంటుంది. అంటే ఆమె చార్లెట్ కూతురు అన్నమాట. నెక్స్ట్ సీన్లో ఆ విండేన్ ఏరియాలో ఖాళీగా ఉండి ఈగలు తోలుకుంటున్న ఒక పెద్ద హోటల్ని చూపిస్తారు. ఆ హోటల్లో తల పట్టుకుని కూర్చున్న ఒక లేడీకి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ లేడీ పేరు రెజీనా. మేడం, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, లోన్ కట్టలేదు, ఎప్పుడు కడతారు అని ఫోన్లో రికవరీ ఏజెంట్స్ రెజీనాని అడుగుతారు. చూడమ్మా, మా ఊర్లో ఒక అబ్బాయి మిస్ అయ్యాడు, అప్పటి నుంచి ఇక్కడికి ఎవరు టూరిస్టులు రావడం లేదు, దాంతో మా హోటల్కి రెవెన్యూ రావట్లేదు, కొద్ది రోజులు వెయిట్ చేయండి అని చెప్పి రెజీనా ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ సీన్లో స్కూల్లో ఉన్న బార్టోస్ జోనస్తో మాట్లాడుతూ, ఒకవేళ ఆ ఎరిక్ గాడు ఇక్కడి నుంచి పారిపోకుండా వాడిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటే వాడికి సంబంధించిన సరుకు ఆ గుహ దగ్గరే ఉండుంటుంది, వాడు అక్కడే తన సరుకుని దాస్తాడు. సో ఈరోజు రాత్రి మనం ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ సరుకు కొట్టేద్దాం అని బార్టోస్ జోనస్తో అంటాడు. నెక్స్ట్ సీన్లో ఉల్రిచ్ వాళ్ళ అమ్మని కలిసి పోలీస్ స్టేషన్కి ఎందుకు కాల్ చేసావని అడుగుతాడు. నేను ఫారెస్ట్లో ఎవరినో చూశాను, అతను చాలా డార్క్గా పెద్ద తలతో ఉంది అని ఆమె చెప్తుంది. నువ్వు నా మాటలు నమ్మవని తెలుసు, అందుకే ఇది తీసుకువచ్చా, చాక్లెట్ కవర్. ఇది నాకు ఆ ఫారెస్ట్లో దొరికింది. ఈ చాక్లెట్ అంటే నీ బ్రదర్ మ్యాట్స్కి బాగా ఇష్టం. ఇప్పుడు మిస్ అయిన ఆ కుర్రాడు ఎరిక్కి 1986లో మిస్ అయిన నీ తమ్ముడు మ్యాట్స్కి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. మళ్ళీ అంతా రిపీట్ అవుతున్నట్టుగా ఉంది. 33 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు అదే జరగబోతుందేమో అని నాకు అనిపిస్తుంది అని ఆవిడ ఉల్రిచ్కి చెప్తుంది. కట్ చేస్తే ఆ ఏరియాలో నర్సింగ్ హోమ్లో ఉండే ఒక వ్యక్తి కూడా సేమ్ అదే మాట పదే పదే అంటుంటాడు, మళ్ళీ అదే జరగబోతుంది, మళ్ళీ అదే జరగబోతుంది అని.
ఈ పెద్ద ఆయన ఎవరన్నది మనకు అప్పుడే చెప్పరు. కట్ చేస్తే బాగా లైటింగ్తో బ్రైట్గా ఉండే ఒక క్లోజ్డ్ రూమ్ని చూపిస్తారు. ఆ రూమ్లో ఉన్న టీవీలో పాటలు ప్లే అవుతూ ఉంటాయి. ఆ రూమ్ చూడడానికి ఏదో చిన్నపిల్లల రూమ్లో ఉంటుంది. అక్కడే తప్పిపోయిన ఆ కుర్రాడ్ ఎరిక్ ఉన్నట్టుగా మనకు చూపిస్తారు. ఆ రూమ్లోనే ఏవో వైర్స్తో కనెక్ట్ చేసిన ఒక పెద్ద కుర్చీ ఉంటుంది. కట్ చేస్తే బార్టోస్ అండ్ జోనస్ ఆ రోజు నైట్కి ఆ గుహ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న విషయం మ్యాగ్నస్ అండ్ మార్తాకి కూడా చెప్తారు. వద్దు, ఆ గుహ దగ్గర ఏవో ప్రమాదాలు జరుగుతున్నాయంట, బహుశా ఆ పవర్ ప్లాంట్ వాళ్ళే అక్కడ ఏమైనా చేస్తున్నారేమో, ఎందుకు రిస్క్ అని మార్తా అంటుంది. వెళ్తేనే కదా తెలుస్తుంది రిస్కో కాదో, మేమైతే వెళ్తున్నాం అని బార్టోస్ చెప్తాడు. జోనస్ అండ్ మ్యాగ్నస్ కూడా వెళ్తా ఉంటారు. మరొక పక్క ఉల్రిచ్ వేసుకున్న హుడ్డీ దగ్గర ఎవరిదో లేడీ యొక్క హెయిర్ కనిపిస్తుంది క్యాథరినాకి. ఆ హెయిర్ ఎవరిదన్నది మనకు తెలుసు, పాపం ఆవిడికి తెలియదు. జోనస్ వాళ్ళ అమ్మ హ్యానా ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె క్లయింట్ అలెగ్జాండర్ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క డైరెక్టర్. నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ పవర్ ప్లాంట్ మూసేస్తారు. ఇలా జరుగుద్దని అసలు అనుకోలేదు. అంతేలే, ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఏదీ శాశ్వతం కాదు అని అలెగ్జాండర్ అంటాడు. అవును, ఏదీ శాశ్వతం కాదు అని హ్యానా డల్గా అంటుంది. ఐఎమ్ సారీ, మీ హస్బెండ్ మైకెల్కి అలా జరుగుతుంది అనుకోలేదు. అవును, జోనస్ ఎలా ఉన్నాడు అని అలెగ్జాండర్ అడుగుతాడు. పర్లేదు, ఏదో అలా అలా ఉన్నాం అంతే అని హ్యానా అంటుంది. తర్వాత జోనస్ వాళ్ళ నానమ్మ అంటే హ్యానా వాళ్ళ అత్తగారికి పంపిన వాయిస్ మెసేజ్ని ఆవిడ వింటుంది. మా ఇంట్లో కరెంట్ లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మమ్మల్ని ఇంట్లో ఉండమంటారా లేదా వెళ్ళిపోమంటారా? మీ కొడుకు మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, త్వరగా కరెంట్ వచ్చేలా చూడండి అని ఆ మెసేజ్లో ఉంటుంది. అయినా ఆవిడ అవేం పట్టించుకోకుండా ఆ లెటర్ వంకే చూస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ లెటర్ ఓపెన్ చేద్దామని చెప్పి ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆవిడేంటి, నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఆ లెటర్లో ఏముందో ఏంటో. కానీ టైం ఇంకా 6:15 అవుతుంది. కాసేపటి తర్వాత హ్యానా జోనస్ స్కూల్కి వస్తుంది. క్యాథరీనా ఆమెను కలిసి పలకరించి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. నైట్ 8 దాటడంతో జోనస్ ఆ అడవిలోకి వెళ్తాడు. అప్పటికే మార్తా ఆ అడవిలో ఉన్న రైల్వే ట్రాక్ దగ్గర వచ్చి ఉంటుంది. బార్టోస్ అండ్ మిగిలిన వాళ్ళు ఎక్కడ అని జోనస్ మార్తాను అడుగుతాడు. ఎప్పటిలాగే లేటుగా వస్తారేమో అని మార్తా అంటుంది. మార్తా తనకి బార్టోస్తో ఉన్న రిలేషన్ గురించి జోనస్కి చెప్పాలి అనుకుంటుంది. కానీ జోనస్, ఇట్స్ ఓకే, నువ్వు నాకు దాని గురించి ఏం చెప్పక్కర్లేదులే అని అంటాడు. లేదు, లాస్ట్ సమ్మర్ టైంలో మన మధ్య జరిగిన విషయం గురించే నీతో చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నా, కానీ నువ్వు అందుబాటులో లేవు, వేరే ఊరు వెళ్ళిపోయావు కదా. నీకు మెసేజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ టైంలో నువ్వు బాధలో ఉంటావని చెప్పి నేను డిస్టర్బ్ చేయలేదు అని మార్తా అంటుంది. ఏం పర్లేదు, నేనేం అనుకోనులే, నీ చాయిస్, నీ ఇష్టం, నేనేం అనుకోను అని జోనస్ అంటాడు. నాకెందుకు ఇదంతా ఇదివరకే జరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ అడవి, ఈ లైటింగ్, మనం ఇక్కడ ఉండడం, ఇదంతా ఇదివరకు చూసినట్టుగా నాకు అనిపిస్తుంది అని మార్తా అంటుంది. తర్వాత బార్టోస్, మ్యాగ్నస్, మైకెల్ కూడా అక్కడికి వస్తారు. మైకెల్ గండి ఎందుకు తీసుకొచ్చావు, ఇంటికి తీసుకెళ్ళిపో అని మార్తా మ్యాగ్నస్తో అంటుంది. కావాలంటే నువ్వు తీసుకువెళ్ళు, నేను తీసుకువెళ్ళను అని మ్యాగ్నస్ అంటాడు. రిలాక్స్ గైస్, నేనేమి ఇంకా చిన్నపిల్లని కాదులే, భయపడకండి అని మికెల్ అంటాడు. వాళ్ళందరూ ఆ గుహ దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే ఇక్కడ ఇందాక చూపించిన ఆ పెద్దాయన కూడా రోడ్డు మీద నడుస్తూ మళ్ళీ అదే జరగబోతుంది అని అనుకుంటూ ఉంటాడు. మరొక పక్క స్కూల్కి వెళ్ళిన హ్యానా అక్కడ జరుగుతున్న పేరెంట్స్ మీటింగ్లో కూర్చుంటుంది. పోలీస్ ఆఫీసర్ చార్లెట్ వాళ్ళతో మాట్లాడుతూ, ఎరిక్ తప్పిపోయి ఇప్పటికి 2 వీక్స్ అయింది, మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ సరిపోవట్లేదు, మీరు మీ పిల్లలతో అస్తమాట్లు ఎరిక్ గురించి మాట్లాడండి, వాళ్ళు ఎరిక్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి అని చార్లెట్ చెప్తుంది. అసలు ఈ విండేన్లో క్రైమ్సే పెద్దగా జరగవు, అలాంటిది ఎరిక్ ఏం జరుగుతుంది, బహుశా వాడే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండాలి, మీరు కేసుని ఆ కోణంలో ఇన్వెస్టిగేట్ చేయండి అని అక్కడే ఉన్న రెజీనా అంటుంది. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఉల్రిచ్ నేను స్కూల్ దగ్గరే ఉన్నానని హ్యానాకి మెసేజ్ చేయడంతో హ్యానా అక్కడి నుంచి బయటకు వచ్చి ఉల్రిచ్ని కలుస్తుంది. అదే టైంలో ఆ పెద్దాయన నడుచుకుంటూ ఆ స్కూల్లో జరుగుతున్న మీటింగ్ దగ్గరికి వచ్చి మళ్ళీ అదే జరగబోతుంది అని అంటుంటాడు. అతని పేరు హెల్గ్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు రెస్ట్ తీసుకోవాలి, పదండి అని చెప్పి చార్లెట్ హెల్గ్ని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. టైం 10:13 అవుతూ ఉంటుంది. జోనస్ వాళ్ళ నానమ్మ ఆ లెటర్ తీయడానికి రెడీగా ఉంటుంది. అదే టైంలో జోనస్ వాళ్ళు ఆ గుహ దగ్గరికి వెళ్తూ ఉంటారు. టైం 10:13 అవుతుంది. ఆవిడ ఆ ఎన్వలప్ని ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న లెటర్ని చదువుతుంది. కానీ అందులో ఏముందో మనకు అప్పుడే చూపించరు. జోనస్ వాళ్ళు ఆ గుహ దగ్గరికి వెళ్తారు. బార్టోస్ ఎరిక్కి సంబంధించిన సరుకు గురించి వెతుకుతుండగా అది దొరకదు. మీరు దీని గురించే వెతుకుతున్నారా అని ఫ్రాన్సిస్గా అక్కడికి వచ్చి వాళ్ళకి షాక్ ఇస్తుంది. బార్టోస్ ఆమె దగ్గర నుండి ఆ ప్యాకెట్ని తీసుకుంటాడు. అప్పుడే ఆ గుహలో నుంచి పెద్ద సౌండ్ వినిపిస్తుంది. అది విని వీళ్ళందరూ భయపడతారు. ఎవరు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళందరూ భయపడతారు. అప్పుడే మళ్ళీ ఆ గుహలో నుంచి ఇంకోసారి సౌండ్ వచ్చి వీళ్ళ దగ్గర ఉన్న టార్చ్ లైట్ అది బ్లింక్ అవుతూ ఉంటాయి. పారిపోండ్రా రే అని చెప్పి మ్యాగ్నస్ గట్టిగా అరుస్తాడు. అంతే, అందరూ అక్కడి నుంచి పరిగెడతారు.
జోనస్ మికెల్ చేయి పట్టుకొని ఇద్దరూ అక్కడి నుంచి పరిగెడతారు. ఇక్కడేమో ఈవిడ ఆ లెటర్లో ఉన్న మ్యాటర్ని చదివి చాలా బాధపడుతుంది. జోనస్ పరిగెడుతూ పడిపోతాడు. అదే టైంలో మికెల్ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. జోనస్ అక్కడ మికెల్ కోసం వెతకగా అప్పుడే తనకి అక్కడ ఎవరిదో వాయిస్ వినపడుతూ ఉంటుంది. జోనస్ అని ఎవరో తనని పిలుస్తున్నట్టుగా ఉంటారు. జోనస్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ తన ఫాదర్ ఉంటాడు. అతని ఫేస్ అంతా ఏదో రక్తం ఉన్నట్టుగా ఉంటుంది. జోనస్ భయపడి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఫారెస్ట్ బయటకు వచ్చేస్తాడు. అందరూ వస్తారు, మికెల్ తప్ప. మికెల్ ఎక్కడ అని మార్తా వాళ్ళు జోనస్ని అడుగుతారు. ఏమో నాకేం తెలుసు, వాడు మీతో పాటు బయటకు వచ్చేసాడేమో అనుకున్నా అని జోనస్ చెప్తాడు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి మికెల్ని వెతకడం కోసం ఆ అడవిలోకి వెళ్తారు. అప్పుడే వర్షం పడుతుంటుంది. హెల్గేని ఆ స్కూల్ నుంచి బయటికి తీసుకువస్తుంది చార్లెట్. బాగా లేట్ అయిపోయింది అని హెల్గే అంటాడు. అప్పుడే స్కూల్లో ఉన్న పేరెంట్స్ అందరి ఫోన్లు రింగ్ అవుతాయి. ఇక్కడేమో జోనస్ వాళ్ళ నానమ్మ ఆ లెటర్ చదివి బాధపడుతూనే ఉంటుంది. మికెల్ తప్పిపడని తెలిసిన ఉల్రిచ్ ఆ అడవి లోపలికి వెళ్ళి ఆ గుహ దగ్గర వెతుకుతాడు. ఉల్రిచ్ ఆ గుహలోకి వెళ్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ అందరూ సైలెంట్గా ఉంటారు. ఎరిక్తో పాటు ఇప్పుడు మికెల్ కూడా మిస్ అయ్యాడని. పోలీసులందరూ ఆ గుహ దగ్గరే బాగా వెతుకుతారు. అప్పుడే పీటర్ చార్లెట్కి ఫోన్ చేసి ఆ కుర్రాడు దొరికాడా అని అడుగుతాడు. ఇంకా ఏం దొరకలేదు అని చార్లెట్ చెప్తుంది. చార్లెట్, నీకు ఒక విషయం చెప్పాలి అని పీటర్ ఎందుకో కంగారు పడుతూ మాట్లాడతాడు. నాకు పని ఉంది, తర్వాత మాట్లాడదాం అని చెప్పి చార్లెట్ అంటుంది. సరే అని చెప్పి పీటర్ ఫోన్ పెట్టేస్తాడు. జరిగేది అలాగే జరుగుతుంది, మనం ఏం మార్చలేం అని పీటర్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత పోలీసులకి ఆ అడవిలో ఒక పిల్లాడి డెడ్ బాడీ దొరుకుతుంది. ఈ విషయం తెలిసి ఉల్రిచ్ కంగారుతో పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీని చూస్తాడు. ఇది మికెల్ డెడ్ బాడీ కాదు, ఈ డ్రెస్ అది వాడిది కాదు. ఆ పిల్లాడి కళ్ళు మొత్తం కాలిపోయినట్టుగా ఆ కంటి దగ్గర అంతా నల్లగా ఉంటుంది. అది చూసిన ఉల్రిచ్ ఇది మికెల్ డెడ్ బాడీ కాదు అని చార్లెట్కి చెప్తాడు. ఆ పిల్లాడి డెడ్ బాడీ దగ్గర ఒక వాక్మ్యాన్ ఉంటుంది. అందులో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. కట్ చేస్తే అదే సాంగ్ ఇందాక మనం చూపించిన ఆ చిల్డ్రన్స్ రూమ్లో ఉన్న టీవీలో ఆ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అప్పుడే ఆ రూమ్లో ఉన్న ఎరిక్ని ఎవరో ఆ చైర్కి కట్టేసి అతని మెడలో ఏదో చిన్న చైన్ వేసి అతని కంటి దగ్గర ఏదో మిషన్ పెడతారు. అక్కడితో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుద్ది. అసలు వాళ్ళు ఎరిక్కి ఏం చేస్తున్నారు, ఈ మికెల్ ఎక్కడున్నాడు, అసలు ఇంతకీ ఆ లెటర్లో ఏముంది, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.